ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేడమలకు ఏదో ఉడతా భక్తిగా చిన్న విషయానికే సత్కరించాల్సి వచ్చింది. ఇంకొద్ది ఘనంగా సత్కరించితే బాగుంది అనిపిస్తుంది. కాకపోతే నాకు నిన్న సాయంకాలం ఐడియా వచ్చింది, ఏదో ఒకటి చేయాలి మేడం వాళ్ళకి ఉద్దేశంతో ఎవరికి కూడా మాట్లాడలేదు, ఎవరితో సంప్రదించలేదు. జెంట్స్తో కూడా సైలెంట్గా నేనే అప్పటికప్పుడు ఊహించుకొని తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా మరొక్కసారి మహిళా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మాయిలందరికీ ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, జీవితంలో కావచ్చు, స్త్రీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలామంది 50-50 అంటారు కదా, అలా కాదు. మీకు తెలియకుండానే మీరు 80% డామినేట్ చేస్తారు, 80% జీవిస్తారు, 80% పాత్ర పోషిస్తారు. అప్పుడే ఆ సంసారం కావచ్చు, ఆ కుటుంబం కావచ్చు, ఆ సమాజం కావచ్చు సుఖశాంతులతో ఉంటుందని నేను విశ్వసిస్తాను. 50% కాదమ్మా, మీరు 80% మీరు పాత్ర పోషిస్తేనే ఆ సమాజం కావచ్చు, ఆ కుటుంబం కావచ్చు సుఖశాంతులతో ఉంటుంది. కాబట్టి జీవితంలో కావచ్చు, సమాజంలో కావచ్చు మీ పాత్ర చాలా ముఖ్యమైనది. మీ నిర్ణయాలు కూడా చాలా ముఖ్యమైనవి. మీ జీవితాలను ప్రభావితం చేస్తాయి. బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించి మీరు ఫస్ట్ ఉన్నత శిఖరాలు చేరుకొని మీ తల్లిదండ్రులను కూడా వాళ్ళ కన్న కలలను సాకారం చేయాలని కోరుకుంటూ నేను ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను మేడం. ఇంకా డైలీ మనం ప్రేయర్లో జనగణమన కార్యక్రమంలో పాల్గొందాం. ఓకే సార్, ఎస్పీఎల్ కమాన్, మీరు ఇక్కడే